గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటను చదువుదామా రండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. దేవుడి మాట చేత మనందరిని బలపరిచి ఈ లోకములో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలాన్ని పొందుతారు. నిజమే, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో ఐగుప్తులో ఉంటుండగా భయంకరమైనటువంటి బానిసత్వాన్ని పొందుతూ భయంకరంగా ఐగుప్తుల చేత మొత్తబడి భయంకరమైనటువంటి శ్రమల కొలుములో వారుంటుండగా, ఏ నిరీక్షణ లేని స్థితిలో వారుంటుండగా, నిరాశ నిస్పృహలో సొమ్మసిల్లిన పరిస్థితిలో వారుంటుండగా, నేరసిల్లిన పరిస్థితిలో వారుంటుండగా, ఇదిగో మా పితరుల దేవుడు మమ్మలను రక్షిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, ఈ కఠినమైన బానిసత్వం నుండి మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి నిరీక్షణలో ఉన్న సమయంలో మోషేను ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా వారిని ఆ భయంకరమైనటువంటి బానిసత్వం నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ కష్టం నుండి, ఆ దుఃఖం నుండి, ఆ శ్రమలో నుండి విడిపించబడిన వారిగా ఇశ్రాయేలును మనం చూడగలం. ప్రియులారా, వారికి ఏ నిరీక్షణ లేదు, నేరసిల్లి సొమ్మసిల్లిన పరిస్థితిలో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో వారు తమ పితరులైన దేవుడి కొరకు ఎదురు చూచారు. వారు ఎదురు చూసినట్లుగా మోషేను పంపించాడు. మోషేను పంపించి ఆ శ్రమల నుండి, ఆ కష్టం నుండి విడిపించడానికి గొప్ప బలాన్ని వారు పొందుకున్నారు. నిజమే ప్రియులారా, వారు యెహోవా కొరకు ఎదురు చూచారు కనుక వారు నూతన బలాన్ని పొందారు. వారు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఏకంగా 400 సంవత్సరాలు వారు కఠినమైన బానిసత్వంలో వారు ఉన్నారు. వారు ఉంటుండగా దేవుడు వారిని కనికరించి, వారిని ప్రేమించి, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా ప్రభువు కనికరించి మోషేను పంపించి విడిపించాడు. వారు యెహోవా కొరకు ఎదురు చూచారు గనుక వారు నూతన బలాన్ని పొందుకున్నారు. మనము కూడా అటువంటి కష్ట సమయంలో, అటువంటి శ్రమల్ని కొలిమిలో మనం ఉంటుండగా, ఇక మనకి ఏ నిరీక్షణ లేని స్థితిలో ఉంటుండగా, ఈ భయంకరమైనటువంటి శ్రమ నుండి నేను బయటకు రాగలనా, ఈ శ్రమ నుండి విడిపించేవాడెవడు, ఇక ఎవరు లేరులే అని అనుకుంటారు మీరు. మనము దేవుని యొక్క చెయ్యిని విడిచిపెట్టి, దేవుడి నా చెయ్యిని విడిచిపెట్టేశాడని మనం బాధపడతా ఉంటాం, చింతపడతా ఉంటాం, మనం అనుకుంటూ ఉంటాం. కాదు ప్రియులారా, మనమే దేవుని చేతిని విడిచిపెట్టి బాధపడతా ఉంటాం. అలా కాదు, కానీ దేవుడే నాకు గొప్ప సహాయం చేస్తాడని, దేవుడే నాకు గొప్ప విడుదలను, దేవుడే ఆ శ్రమ నుండి విడిపించగలిగిన శక్తి ప్రభు నాకు ఇస్తాడని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆ నేరసిల్లిన సమయంలో దేవునిపై నిరీక్షణ ఉంచుకుని దేవుడు నాకు బలం ఇస్తాడని నిరీక్షణతో ఉంటే దేవుడు నీకు గొప్ప బలాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, గొప్ప విడుదల నీకు అనుగ్రహిస్తాడు, గొప్ప విజయం ప్రభు నీకు ఇస్తాడు. గనక మనం యెహోవా కొరకు ఎదురు చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూసిన వారందరూ కూడా నూతన బలాన్ని పొందుకున్నారు. ఆనాడు ఇశ్రాయేలు నూతన బలాన్ని పొందుకున్నారు. నేడు మనకు కూడా అటువంటి బలము, అటువంటి శక్తి, అటువంటి విజయం ప్రభు మనకి ఇవ్వాలంటే దేవుని కొరకు ఎదురు చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచి నూతన బలాన్ని పొందుకుందాం. దేవుడు అనుగ్రహించే బలం ద్వారా అపవాదిని మనం జయించగలం. ప్రియులరా, అపవాది మనకు కొన్ని చిక్కులు పెడతా ఉంటుంది, కొన్ని శ్రమలు పడతా ఉంటుంది, కొన్ని శోధనకు గురి చేస్తూ ఉంటుంది. కానీ ఆ సమయాలలో దేవుడు నీకు ఇచ్చినటువంటి బలం ద్వారా అపవాదిని నువ్వు జయించగలవు. గనుక యెహోవా కొరకు ఎదురు చూచుదాం. యెహోవా కొరకు ఎదురు చూచి అపవాదిని జయించి ఆ శ్రమలనే కష్టాలను, ఆ శ్రమలను జయించి ప్రభు కొరకు ఎదురు చూచి నూతన బలాన్ని పొందుకుని పరలోకపు దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి దీవెన ఆశీర్వాదం నేడు మనకును, మన కుటుంబాలకును ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మీరు మమ్మల్ని బలపరిచారు ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని ఆనాడు ప్రవక్త అయిన యెషయా పలికాడు ప్రభువా. ఏ సందర్భం అంటే ఇశ్రాయేలులు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉంటుండగా, ఇదిగో తండ్రి నువ్వు కనికరించి ప్రేమించి మోషేను పంపించి, అయ్యా వారు బయటకు రావడానికి, వారు విడుదల కావడానికి గొప్ప విజయం వారికి ఇచ్చారు ప్రభువా. వారి నిరీక్షణే గొప్ప ఆయుధంగా మారింది ప్రభువా. అవును ప్రభు, మేము కూడా నేరసిల్లిన స్థితిలో ఉండగా, శ్రమలని కష్టంలో మేము ఉంటుండగా, అయ్యా నీ కొరకు ఎదురు చూచి తండ్రి ప్రభువా, నాయన నీవు అనుగ్రహించే బలాన్ని పొందుకొని ఈ లోకంలో సాగి వెళ్ళి తండ్రి ప్రభు నీ పరలోకపు వారసత్వాన్ని పొందుకునే భాగ్యం మాకు, మా కుటుంబాలకు దయచేయమని ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాలలో, పనులలో మీరు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.